This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to Maitri News. Munduga headlines. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూస్తాం. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన విప్ విజయరమణారావు. పదకొండు కేవీ లైన్ షిఫ్టింగ్ పనులు ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే. ప్రమాద బాధితుల్ని ఆదుకుంటామని హామీ. తడిసిన ధాన్యాన్ని తక్షణమే తరలించాలి. కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సిరిసిల్ల కలెక్టర్. క్రైమ్ నియంత్రణలో టెక్నాలజీ పాత్ర కీలకం. మే నెల నేరాలపై రామగుండం సిపి సమీక్షా సమావేశం. ఇక వార్తల్లోని వివరాలు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూస్తామన్నారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఇండ్లు ఇవ్వకుండా పేదల్ని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేసినట్లు చెప్పారు. మృగశిర కార్తె ప్రారంభమైన సందర్భంగా రైతులు ఆలస్యం చేయకుండా నార్లు పోసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు పర్యటించారు. వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. జూన్ చివరి నాటికి 2వ విడత కింద అదనంగా 2,000 ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు. సాగుకు సిద్దమైన రైతులు తక్కువ రోజులో చేతికొచ్చే వరి రకాల్ని ఎంచుకోవాలని సూచించారు. పత్తి, మొక్కజొన్న, కందులు సాగు చేసే రైతులకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం మొండిచేయి చూపించినప్పటికీ రైతులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. ప్రతిపక్ష నాయకులు ఓర్వలేకనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి వాళ్లకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాముడు, ఎంపీడీఓ దివ్యదర్శన్, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 16 గ్రామాలకు సంబంధించి 66 చెక్కులు ఇస్తూ ఉన్నాం. మరి సంక్షేమ కార్యక్రమాలు కూడా మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఇవాళ పేదలకు ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే విషయంలో కానీ, మరి ఆనాటి ప్రభుత్వం 10 ఏళ్ళు ఇల్లు ఇవ్వకుండా మోసం చేస్తే ఇవాళ ఒక సంవత్సరంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, అంటే నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి మళ్ళీ ఇవాళ 2వ విడతల నియోజకవర్గానికి 2,000 ఇల్లు మళ్ళీ జూన్ ఎండింగ్ వరకు ఇందిరమ్మ కమిటీల ద్వారా మన గతంలో ఏ రకంగానైతే మనం ఇల్లు పేదవాళ్ళకి ఇచ్చినామో
మళ్ళీ అదే రకంగా ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. పేదలకి లబ్ధి చేకూర్చేందుకు అనేక పథకాలని అమలు చేస్తున్నట్లు చెప్పారు. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన 11 కేవీ లైన్ షిఫ్టింగ్ పనుల్ని ప్రారంభించారు. ఇండ్లపై 11 కేవీ లైన్ ఉండడం ప్రమాదకరమని, లైన్ షిఫ్టింగ్ కు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పర్యటించారు. 9 లక్షల వ్యయంతో చేపట్టిన 11 కేవీ విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 2 మరణించడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి పరిహారం అందేలా కృషి చేస్తానన్నారు. 2 ఎకరాల వరకు రైతులకి ప్రభుత్వం భరోసా నిధులు విడుదల చేసినట్లుగా తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం గొప్ప కార్యక్రమని, దీంతో పేదల సొంతింటి కళ సాకారమవుతుందని చెప్పారు. గ్రామంలో 50 ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 2.5 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. దేశంలో వరి, మొక్కజొన్న అత్యధిక మొత్తంలో కొనుగోలు చేసింది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, సర్పంచ్ కట్టా రాజేందర్, మాజీ ఎంపీటీసీ భూమారెడ్డి, మాజీ సర్పంచ్ గంగారాం, జిల్లా సర్పంచుల ఫోరం బోలిశెట్టి గంగారెడ్డి పాల్గొన్నారు. 11 కేవీ లైన్ షిఫ్టింగ్ చేస్తూ 30 కరెంటు స్తంభాలు వేయడం, ఒక పాత 10 స్తంభాలు తీసివేసే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశాం. చాలా సంవత్సరాల నుంచి ఉన్న సమస్య, నాకు కూడా చాలాసార్లు చెప్తాను. ఈ 11 కేవీ లైన్లు ఇండ్ల మీద ఉన్నప్పుడు చాలా మంది కూడా ప్రమాదం జరుగుతూ ఉంది. రాయకల్ మండలంలో ఆలూరులో కూడా ఇట్లానే జరుగుతూ ఒక అమ్మాయికి కాలిపోయింది, అవన్నీ కూడా షిఫ్ట్ చేసింది. తాటిపల్లి కూడా నేను ఇండ్ల మీదకి వెళ్ళి ఉండే అప్పుడు కూడా షిఫ్ట్ చేసిన తాటిపల్లి గ్రామంలో. ఇక్కడ కొంత లేట్ అయింది. మా సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా ముఖ్యంగా మా ఏడీ గారి చొరవతోటి మా అందరికి ప్రజల కోరిక మీదకెళ్ళి అంత పెద్ద లైన్ షిఫ్ట్ చేయడం అనేది చాలా కష్టమైన చేస్తున్నందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది చేసినప్పుడు కూడా కొందరు సహకరించాలి, ఎందుకంటే మళ్ళీ లైన్ వేసినప్పుడు కొందరు వద్దు అంటే ఆగిపోతుంది. అందరు కూడా సహకరిస్తున్నందుకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. లైన్ కొత్తది మంజూరు చేయించడం ఎంత కష్టమో, ఒక దగ్గరికి వెళ్ళి పోల్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ మార్చడం అంత కష్టం, ఎవరు కూడా అర్థం కాదు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకి తరలించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఇప్పటిదాకా ఎన్ని క్వింటాల ధాన్యం వచ్చింది, ఎంత మేరకు కొనుగోలు చేశారు తదితర అంశాలని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వర్షానికి తడిసిన ధాన్యంలోని తేమ శాతాన్ని కలెక్టర్ పరిశీలించారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్తో మాట్లాడి లారీలను సమకూర్చాలని ఆదేశించారు. కొనుగోలులో వేగం పెంచాలని, కేటాయించిన మిల్లులు, గోదాములకి ధాన్యాన్ని తరలించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ అబుబాకర్ ఉన్నారు. నేరాల నియంత్రణలో టెక్నాలజీ కీలకమన్నారు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా. ప్రతి కేసుని గడువులోగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. సీసీటీఎన్ఎస్ 2.0 ఈ సాక్ష్య అమలును వేగవంతం చేయాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో పోలీసు అధికారుల మే నెలలో నమోదైన నేరాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్ల అమలుని పరిశీలించిన సిపి అధికారులకు పలు సూచనలు చేశారు. కేసుల దర్యాప్తులో ఎలాంటి రాజీ పడొద్దని సూచించారు. ప్రతి కేసును నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి నేరస్తులకి శిక్ష పడేలా చూడాలి అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల్లో అవసరమైతే న్యాయ సలహా తీసుకోవాలి అన్నారు. కేసుల దర్యాప్తు, నేరస్తుల గుర్తింపు తదితర విషయాల్లో వేగం పెంచేందుకు సీసీటీఎన్ఎస్ 2.0 ఈ సాక్ష్య వంటి వ్యవస్థలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ సమావేశంలో కమిషనరేట్ పరిధిలోని వివిధ స్థాయిలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ రహదారిపై మంథని ప్రాంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టారు. మంథనికి చెందిన బీఆర్ఎస్ నాయకుడి అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మంత్రి శ్రీధర్ బాబు ఆయన తమ్ముడితో పాటు పోలీసుల్ని సైతం వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పోలీసులని అడ్డుపెట్టుకుని శ్రీధర్ బాబు అరాచకాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. భవిష్యత్తులో అందరూ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. శ్రీధర్ మూడోట్లు ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు ఈ సమాజాన్ని అణచివేస్తూ ఈ సమాజాన్ని తొక్కిపెడుతూ ఎవరు మాట్లాడితే వాళ్ళని జైలుపాలు చేస్తూ రాజ్యమేలుతున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న మంత్రిని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఏదో ఒక విధ్వంసం. ఇవాళ మంత్రిలో పోలీస్ రాజ్యం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం, దుద్దిల్ల శ్రీధర్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. ఈ రాజ్యాంగం నడచలేదు. ఇవాళ దొంగ రాహుల్ గాంధీని అడుగుతున్నా, ఈ మంత్రికి వచ్చి నువ్వు జవాబు చెప్పాలి. నువ్వెన్ని కేసులు పెట్టినా గతంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ జోకర్ తమ్ముడు నువ్వు కలిసి మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించినా నిన్ను వదిలిపెట్టినాం బిడ్డ. ఆ రోజు నీకు అడుగులకు మదుగులు తిన పోలీసును కూడా వదిలిపెట్టినాం. కానీ ఇప్పుడు రాబో రోజులలో నువ్వేళ మా పూదర్ సతిని రాత్రి 2 గంటలకు పట్టుకొచ్చినావు కదా, నిన్ను హైదరాబాద్ బొక్కలో చాక్కున్న నిన్ను నీ జోకర్ తమ్ముడిని నీకు ఇవాళ వంటగాగుతున్న పోలీసులని వదిలిపెట్టాని సందర్భంగా హెచ్చరిస్తాను. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని బీజేపీ ఆధ్వర్యంలో ముట్టడించారు. సమీకృత మార్కెట్ అందుబాటులో లేక రైతులు కొనుగోలుదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు అంటూ ఆఫీస్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. 2001లో ప్రారంభించిన సమీకృత మార్కెట్ పనులు మధ్యలో నిలిచిపోవడంతో వ్యాపారులు రోడ్లపై కూరగాయలు అమ్మాల్సి వస్తుందని వాపోయారు. వెంటనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను అందుబాటులోకి తెచ్చి సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. మెట్పల్లి పట్టణంలో సమీకృత మార్కెట్ దానికి నిధులు లేక మధ్యలోనే పనులు నిలిచిపోవడం ద్వారా సంబంధిత మార్కెట్లో కూరగాయలు కానీ విక్రయించేటువంటి రైతులు వ్యాపారస్తులు మరి జాతీయ రహదారి బట్టి ఇక్కడ కూరగాయల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. దాని ద్వారా ట్రాఫిక్ ఏర్పడి మరి అనేక రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ప్రజలు ప్రాణాలకు బలి కావాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కానీ మరి ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే సమీకృత మార్కెట్కు నిధులు మంజూరు చేసి ఆ సమీకృత మార్కెట్ పనులను వెంటనే ప్రారంభించాలి. ఇప్పుడు జరిగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు అన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. మరి అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ సంబంధిత శాఖ మంత్రి కానీ ఇప్పటి వరకు కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. పాత మార్కెట్లో ఒకటి సులభ్ కాంప్లెక్స్ అని పెట్టిన దానికి వాటర్ సౌకర్యం కానీ ఏది కానీ దాని మెయింటెనెన్స్ కానీ లేదు. దాంతో అటు పోదామన్న దుర్గంధభరితమైన వ్యవస్థ ఉన్నది. అక్కడ ఈ మార్కెట్లో కూడా వెల్లుల రోడ్లో ఉన్న సులభ్ కాంప్లెక్స్ చాలా దరిద్రంగా ఉన్నది. అక్కడికి పోయి ఎలాంటి దానికి వాటర్ సప్లై కానీ ఎలాంటి చర్యలు కానీ దాని మీద లేదు. ఆ నీరు ఎటు పోతుందో తెలుస్తలేదు. చాలా ఇప్పుడు 19వ వార్డు నుంచి వచ్చే వాటర్ కూడా మా 7th వార్డులో చాలా మురికిగా తయారవుతున్నది. దానికి సరైన వాతావరణం కూడా కల్పించేసి మార్కెట్ను ప్రారంభించాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తున్నాం. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నేడు మంగళవారం కావడం, వేసవి సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో బారులు తీరిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా భక్తుల సౌకర్యార్థం అధికారులు అదనపు ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేశారు.
బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్ టు బులెటిన్. అల్లారు ముద్దుగా పెంచిన కూతుళ్లే ఆ తండ్రి పాలిట శత్రువులయ్యారు. ఆస్తి కోసం కన్న తండ్రికి అంత్యక్రియలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చివరికి పోలీసుల చొరవతో వృద్ధుడి అంత్యక్రియలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమాన్ వాడాకు చెందిన జంగిలి మల్లయ్యకు కుమారుడు మల్లేశంతో పాటు 2 కూతుళ్లు సంతానం. మల్లేశం కరోనా సమయంలోనే మరణించగా అతడికి భార్య సుజాత, కుమారుడు మనోజ్ కూతురు ఉన్నారు. అయినప్పటికీ మల్లయ్య ఆస్తిని కూతులిద్దరూ తమ పేరున రాయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మల్లయ్య నిన్న అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కోడలు సుజాత, మనవడు, మనవరాలు అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లారు. అప్పటికే ఇంటికి చేరిన మల్లయ్య కూతుళ్లు, అల్లుళ్లు వారిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే మనోజ్ అంత్యక్రియలు చేయిస్తే తాము రాయించుకున్న ఆస్తి ఎక్కడ తిరిగివ్వాల్సి వస్తుందోనని వారు గొడవకి దిగినట్లుగా తెలుస్తోంది. కులస్తులు నచ్చజెప్పినప్పటికీ వినకపోవడంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడి మనోజ్తో తాత మల్లయ్య అంత్యక్రియలు పూర్తి చేయించారు. మా డాడీ లేడు, నేను ఒక్క కొడుకుని, నేను అగ్గి పెడతా అంటే మా మేనత్తలను మా బావాలు అందరూ దాడి చేశారు. కట్టెలతోని రాళ్లతోని దాడి చేశారు. మా చెల్లె సీరియస్ ఉన్నది. మా మమ్మీని కూడా కొట్టారు, నన్ను కూడా ఇవన్నీ కొట్టారు, కడుపులో గుద్దారు. ఆసి 2 ఎకరాలు 3 ఎకరాలు ఆసి చేసుకున్నారు. 0% చేసేసారు. తెల్లకని చేసుకున్నారు బిడ్డలు. 2 ఎకరాలు ఒక ఇల్లే ఉంది సార్. ఆ ఇల్లు కూడా మా ఇంటికి వెళ్ళగొట్టాలని ఇలా చూసారు, కొట్టి వెళ్ళగొట్టాలని చూసారు. 3 మీద దాడి చేశారు. అగ్గివాడితను పోతే దాడి చేశారు. సార్ మా భర్త చనిపోయింది. ఇక మా తండ్రికి బదులు కొడుకు పెడతా అన్నారు. ఆస్తి అంతా తీసుకున్నారు మా ఆడబిడ్డలు. సరే 2 ఎకరాలు తీసుకున్నారు. ఒక ఇల్లు ఉంది, ఒక 10 గుంటలు ఉంది. అది పిల్లగాళ్ళ పట్టుకొని నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు మా వెళ్ళిపోయి 2 ఏళ్ళు. ఇప్పుడు మా మామని తీసుకొచ్చి ఇంట్లో వేసేది. చనిపోయక ముందే తీసుకొచ్చి రూమ్లో వేసేది. ఇప్పుడు మా డాడీకి బదులు నేను పడతా అని పోతే ఎగబడి మమ్మల్ని కొట్టి నువ్వు పోను ఆడబిడ్డలు పడతాను. వారసత్వంగా మా కొడుకు బదులు కొడుకు పెడతా అంటే వాళ్ళు పెడతా అంటారు. మేము నువ్వు వద్దు, మేము పెడతామని అంటారు ఆడబిడ్డలు. అగ్గిపట్టుడు వాళ్ళు అని కిలగడ్డ గంగరాల దగ్గరికి అయినారు. వాళ్ళు వాళ్ళ మానవ పోతే వాళ్ళ మానవ వేయిన వాళ్ళే పిల్లగడే పట్టుడు అని కిలగడ్డ గంగరామ అన్నాడు. అందువల్ల ఆ పిల్లగాడు లేచి ఆ పిల్లగడ్డ గంగరాల దగ్గరికి పిల్లగాడు మానవ పోయిన వాళ్ళే ఈ నల్వాల శంకర్ గారి కొడుకు, ఈ ఎడ్డోడు ఇంకోడు, ఇద్దరు ముగ్గురు అడిగైండ్రు. పోయి ఏం చేసిండ్రు, ఎట్లా పడతారు అని వాళ్ళ మానవాది గల్లబట్టారు. వాళ్ళ మానవాది గల్లబడితే మా తాతకు మేము పట్టకుంటే ఏందని ఈ పొరలు వేసింది. వేసిన వల్ల వాళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళని కొట్టింది. ఏం లేదు ఆయన వాళ్ళు ముగ్గురు ఎగబడ్డ వాళ్ళే మా మామను కొడుతుర్రు, మా అన్నను కొడుతుర్రు అని పిల్లూరికి వచ్చిన వాళ్ళే పిల్లలు ఇంటికి బట్టి కింద కొట్టి ఆయన కట్టబట్టి మన ఓడు ధరంపూరి పోరాడు కొట్టింది. 12 రోజుల క్రితం హైదరాబాద్ లో మిస్ అయిన బీటెక్ విద్యార్థి కథ విషాదాంతమైంది. ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బావిలో అతడి మృతదేహం లభ్యమైంది. డెడ్ బాడీ తమ కొడుకుతేనని కుటుంబ సభ్యులు నిర్ధారించడంతో అతడి స్వగ్రామమైన జగిత్యాల జిల్లా ఐలాపూర్లో విషాదం నెలకొంది.
జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రాహుల్ గత నెల 27వ తేదీన కాచిగూడలో అదృశ్యమయ్యాడు. తండ్రి రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రాహుల్ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఓ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 27న స్నేహితుడి బైక్పై కాచిగూడ టూరిస్ట్ హోటల్ చౌరస్తా వరకు వెళ్లి అక్కడి నుంచి మిస్ అయ్యాడు. కాగా అదే రోజు అతడు కాచిగూడ స్టేషన్ నుంచి రైల్లో సికింద్రాబాద్ వెళ్లి అక్కడి నుంచి శబరి ఎక్స్ప్రెస్ లో వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించారు. 30న సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బావిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించిన అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 3న పోస్టుమార్టం చేసి అక్కడే ఖననం చేశారు. కాగా రాహుల్ అదృశ్యమైన విషయం సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ లో ప్రచారం కావడంతో ఈ నెల 7న అక్కడి నుంచి ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన సభ్యులు రాహుల్ తండ్రికి రాజేశ్వర్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ మేరకు అక్కడికి వెళ్లిన రాజేశ్వర్ సింగరాయకొండ పోలీసులు భద్రపరిచిన దుస్తువులు మెడలోని లాకెట్ చూసి చనిపోయింది రాహుల్ అని గుర్తించారు. ఐలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాజేశ్వర్ వనిత దంపతుల కుమారుడు రాహుల్ కూతురు ఉన్నారు. రాజేశ్వర్ దర్జీగా పనిచేస్తుండగా వనిత బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చేతికందొచ్చిన కొడుకు మరణించడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పిల్లలు ఏమనుకున్నారో తెలియదు, ఏం వస్తే తెలుస్తుంది అంటున్నారు పోలీసులు కూడా. వాళ్ళని కూడా పిలిచి అడిగిండు. కొంచెం తొందరగా చేస్తే బాగుంది అని. మా పిల్లలు ఎన్ని రోజులు 10 రోజులు అవుతుంది, 12 రోజులు అయ్యాలట. మా అబ్బాయి కేసు కాచిగూడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాము. చేసుకున్నారు, కేసు తీసుకున్నారు. వాళ్ళు కూడా వేసుకున్నారు ప్రాసెస్, అట్లేం లేదు. వాళ్ళ డాడీ చాలా కష్టపడి టైలర్ చేసి వాళ్ళని బతికించింది. ఇప్పుడు వాళ్ళు ఎవరు జోలికి పెట్టారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా వాళ్ళైనా వాళ్ళ పని అయినా వాళ్ళు చేస్తారు. ఊళ్ళో కూడా ఎవరిని అడిగినా వాళ్ళ గురించి చెప్తారు. ఎవరి ద్వారా కానీ తొందరగా ఇంటికి ఎరుకోవాలని కోరుకుంటున్నాను. సరే, ఆయన ఏం తప్పు లేకపోయినా ఆయన మీకు వచ్చేసరికి ఆయన ఏం చేయలేకపోయాడు. భయపడ్డాడు ఇంటికైనా ఎక్కడికైనా అని. ఏది ఉంటుందో ఏమనుకున్నాడో, అలా ఏమని బెదిరించిందన్నది మాకేం తెలియదు. అసలు ఏం కూడా ఉన్నది కూడా తెలియదు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గందరగోళానికి దారితీసింది. తొలుత ఓ ఫంక్షన్ హాల్లో చీరలు పంపిణీ చేస్తామని సమాచారం ఇవ్వగా అనంతరం వాటిని స్థానిక 48వ వార్డు బీజేపీ కౌన్సిలర్ ఇంటికి తరలించారు. అక్కడ కూడా పంపిణీ జరగకపోవడంతో మహిళలు తీవ్ర అయోమయానికి గురయ్యారు. తర్వాత మరోచోట చీరలు పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో ఆగ్రహానికి గురైన పలువురు మహిళలు చివరికి వెనుదిరిగారు. బతుకమ్మ పండుగ ముందట ఎక్కువ ఇప్పుడు ఇయ్యలేదు కదా, రావనుకుంటే సంఘ పొలకు ఒక్కరికే అని తెలిసింది. సంఘంలో ఉన్న 10 మందికి అయితే 10-15 మంది ఇట్లున్నారు. ఆ సంఘానికి మొత్తం ఇస్తారా? 2-3 ఉండరు అనుకో, వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? లీడర్లే తిన్నారు, లీడర్లే అనుకుంటారా లేదా? అంతేనా? ఇది ఏం ఇక ప్రభుత్వం అంటే ఇట్లనే ఉంటుంది. ఇప్పుడేం పండుగ, ఇప్పుడేం పండుగలు మన తెలుగు వాళ్ళకైతే ఇప్పుడేం పండుగలే. అంతర్జాతీయ కరాటే పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినికి ఘన సత్కారం లభించింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రిషిగాని వినూత్న ఇటీవల నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీ అండర్ 12 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. అంతర్జాతీయ వేదికపై రాణించి దేశానికి పెద్దపల్లి జిల్లాకు పేరు తెచ్చిన కరాటే విద్యార్థిని వినూత్నని ప్రభుత్వ విప్ విజయరమణారావు ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను విమర్శించే హక్కు కొప్పుల ఈశ్వర్ కు లేదన్నారు కాంగ్రెస్ నాయకులు. మంత్రి లక్ష్మణ్ కుమార్ త్యాగం చేస్తేనే గతంలో కొప్పుల ఎమ్మెల్యేగా గెలిచారని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో వారు మీడియాతో మాట్లాడారు. ధర్మపురిలోని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంత్రి లక్ష్మణ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆధారాలతో సహా భూ కబ్జాల్ని బయటపెడతామని, దీనికి ఛాలెంజ్ గా నిలబడాలని కొప్పుల ఈశ్వర్ కు సవాల్ విసిరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు. మీ లెక్క ఇండ్ల అన్లాని తేడా లేకుండా మీరు చేయని ఒక దందా లేదు. అయ్యా, మీరు ఈ విధంగా మీరు మంత్రిగా ఉన్నప్పుడు నేరెళ్లలో ఇసుక తరలింపును అడ్డుకున్న దళిత సోదరులని ఒక రకంగా ఇబ్బందులు పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించినప్పుడు మీరు మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పి కొప్పుల ఈశ్వర్ గారిని ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ధర్మపురిలో ఏదైతే ఇసుక రీచ్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మాట్లాడండి. అక్కడ స్థానికులే మీకు సరైన సమాధానం చెప్తారని చెప్పి ఆ మంత్రి గారు మొన్న ఇదే ఇసుకకు సంబంధించి 100 రూపాయలు తీసుకున్నట్టయితే మేము నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పి మీకు సవాల్ చేసినాడు. మీరు నిరూపించండి, ఇప్పటికైనా సిద్ధంగా ఉంటాం. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే త్యాగధనుడు, త్యాగం చేస్తే నువ్వు ఎమ్మెల్యే అయినావు. ప్రభుత్వ సొమ్మును ఖజానా చేసి తిని మరిగిర్రు. అది ఎందుకంటే వాళ్ళకి ఇంకా మేము ఇక ఆ ప్రభుత్వంలో ఉన్నాము, ఇంకా మేము దిగమింగాలన్న ఆలోచనతో ఈరోజు కూడా మట్టి మాఫియా చేసే వాళ్ళు కూడా మీ టీఆర్ఎస్ నాయకులే. దీన్ని కాదని నిరూపించగలవా? ఏమాత్రం ఈ 74 సంవత్సరాల వయసులో మతిస్థితం కోల్పోయి నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఖబర్దార్ కొప్పుల ఈశ్వర్ గారు, ఇక ముందైనా నోరు జాగ్రత్త ఉంచుకో. నిన్నగాక మొన్న నీ టీఆర్ఎస్ నాయకులు కూడా ఇంకా భూ కబ్జాలు చేస్తున్నారు. ఇవి రేపు 1 వారం రోజుల పూర్తి ఆధారాలతో నువ్వే టైమి నీ ఇంటికి వస్తాం. నీకు మొత్తం పూర్తి ఆధారాలతో నీ ఇంటికి వచ్చే నిరూపిస్తాం. దీనికి నువ్వు ఛాలెంజ్ నిలబడతావా? కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం తగదన్నారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. హరీష్ రావుపై ప్రభుత్వ విప్ విజయరమణారావు చేసిన వ్యాఖ్యలని ఆయన ఖండించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో దాసరి మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావు మాటలని వక్రీకరిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు లేకుండా పెద్ద ఎత్తున పంటలు పండిస్తున్నారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అది ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్ట్. దానికి ఇప్పటి వరకు 80,500 కోట్లు మాత్రం ఖర్చు పెట్టడం జరిగింది. కానీ మీరు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అంటే 80,500 కోట్లు ఖర్చు పెట్టి కడితే 1,00,000 కోట్ల అవినీతి అని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సంబంధిస్తాం? కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకున్నా మేము లక్షల టన్నుల ధాన్యం పండించినారు మా రైతులు అని చెప్తా ఉన్నారు. ఎట్లా పండించినారు? మీ కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నడవలేదా? గోదావరి పైన ఉన్నటువంటి అక్కడి నుంచి రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొని పంపుల ద్వారా మీరు పంపించిన మాట వాస్తవం కాదా? కానీ పండించిన ధాన్యాన్ని కొనడానికి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. దాదాపు 2 నెలలుగా రైతులు ధాన్యం పండించి మరి కళ్ళాల్లో పోసి ఎప్పుడు ధాన్యం తూకం వేస్తారని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. కానీ 2 నెలల నుంచి మీరు ముందు ఒక 20-25 రోజులు అసలు దాని గురించి ఊసెత్తలేదు, పట్టించుకోలేదు. ఆ తర్వాత లారీల కొరత, తర్వాత బార్దాన్ కొరత, ఇవన్నీ ఇవన్నీ మీ ద్వారా జరిగినటువంటి నష్టాలు రైతులకు. తర్వాత కొనుగోలు కేంద్రాలని చెప్పినారు. ఆనాడు ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar.
College codes JMTS, JMIP.